2019 అక్టోబర్ మాసంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులుగా జేఏసీ ఆధ్వర్యంలో చేసినటువంటి సమ్మె విఫలం కావడంతో ఎంతో నిరాశ నిస్పృహకు లోనైనటువంటి ఉద్యోగస్తులందరూ ఎన్నో బాధలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ కుటుంబాలను పోషించుకోవడానికి ఉద్యోగాలను నిర్వర్తిస్తున్నటువంటి స్థితిలో కర్ణుని సాగుకు 1,00,000 కారణాలన్నట్టు కరోనా మనకు ప్రాప్తించి ప్రయాణికులు ప్రజలు ఆర్టీసీకి దూరమైనారు. ఆ స్థితిలో బస్సులన్నీ డిపోలకే పరిమితమై ఆర్టీసీ సమ్మెలో నష్టపోయినటువంటి ఉద్యోగులు అటు ఆర్టీసీ మరి కరోనా ద్వారా ఇంకా పూర్తిగా కోలుకోలేనటువంటి స్థితికి చేరాయి. ఆర్టీసీ మూతపడిపోయింది, ఆర్టీసీ పని అయిపోయింది అనేటువంటి తరుణంలో ఈ ఆర్టీసీ రథచక్రాల పగ్గాలను చేపట్టినటువంటి ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ విసి సజ్జనార్ గారు ఆర్టీసీ పగ్గాలను చేతపట్టిన తొలి దినం నుండే ఒక 2-3 మాసముల వరకు తెలంగాణ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల ప్రాథమిక సౌకర్యాలను కల్పించినట్లయితే ఆర్టీసీని బలోపేతం చేసుకోవడానికి సులువుగా ఉంటుందని గ్రహించి ఆనాడు ఆ స్థితిలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి యొక్క ఆర్టీసీ సంస్థలో జీతాలను మొదటి తారీఖున కాకుండా 5, 10, 15, 25వ తారీఖు నాడు కూడా జీతాలు తీసుకున్నటువంటి మాసాలు ఉన్నాయి. అలాంటి స్థితిలో ఎంతో నిరాశ నిస్పృహలకు గురవుతున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులను సంతోషపరచాలి, ప్రాథమిక అవసరాలను తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఆర్టీసీ ఉద్యోగులకు మొదటి తేదీననే జీతాలు ఇప్పించడం జరిగింది. అలా మొదటి తేదీననే జీతాలు ఇప్పించడంలో ఉద్యోగస్తులందరూ ఎండీ గారు చేసినటువంటి గొప్ప పనిని బట్టి చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆనాటి నుండి ఎండీ శ్రీ విసి సజ్జనార్ గారు తీసుకున్న ప్రతి ఛాలెంజ్నే కావచ్చు, శిక్షణ కార్యక్రమాలనే కావచ్చు, తను ఇంప్లిమెంట్ చేసినటువంటి కార్యక్రమానికైనా చేయూతనిచ్చి ఉద్యోగస్తులందరూ ఈ ఆర్టీసీని ముందుకు నడిపిస్తున్నారు. అదృష్టం కలిసి వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడన్నట్టు 2023 సంవత్సరంలో అధికారంలోనికి వచ్చినటువంటి ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో ఆర్టీసీ ఆర్థికంగా బలపడే విధంగా ముందుకు సాగుతుంది. మరియు ప్రజలకు కూడా ఇంకా చేరువైంది. ఈరోజు ఒకప్పుడు కరోనా ద్వారా, సమ్మె ద్వారా, ఇతరత్ర కారణాల వల్ల ప్రజలకు దూరమైనటువంటి ఒక ఆర్టీసీ నేడు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో ఎంతో చేరువై ఆర్టీసీ ముందుకు సాగుతుంది. ఇలాంటి స్థితిలో ప్రతి డిపో ఒక పవర్ఫుల్ డిపోగా ఉంటే ప్రజలకు ఇంకాస్త మెరుగైన సేవలను అందించవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో పవర్ఫుల్ డిపో, పవర్ అనేటువంటి పేరు మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ను డిజైన్ చేసినారు. 2025 ఫిబ్రవరి మాసంలో 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిపోలలో ఈ యొక్క శిక్షణ తరగతులను ప్రారంభించి పవర్ అనేటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఒక విషయాలు మెయిన్గా ఓనర్షిప్ అని అంటే దానికి ఏమిటి అర్థం, ఓనర్షిప్ అని ఎవరినంటారు, ఓనర్షిప్ ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, ఓనర్షిప్ ద్వారా ఉండే బాధ్యతలు ఏంటి, ఆ బాధ్యతలను ఎలా నిర్వర్తించాలని ఎంతో చక్కగా డిజైన్ చేయడం జరిగింది. ఇందులో తెలియపరిచినటువంటి అంశాలను పరిశీలించినట్టయితే పవర్ఫుల్ డిపో అంటే సంస్థ బాగు కొరకే చేసినటువంటి ప్రోగ్రామ్ డిజైన్ అని అనుకోకుండా అందులో ఉన్నటువంటి అంశాలు దాదాపుగా 70% మన వ్యక్తిగత జీవితాలకు కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా తయారు చేసినారు. ఈరోజు మనిషి తనకు జ్ఞానం పెరగాలని ధ్యానం చేస్తున్నాడు. జ్ఞానం కొరకు ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఎక్కడెక్కడికో వెళ్ళి చదువులని, గురువుల దగ్గర శిక్షణ అని డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నటువంటి స్థితిలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఒక పూట భోజనం పెట్టి మరి ఈ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోండి అని ఒక శిక్షణ కార్యక్రమాన్ని చేయడం గమనార్హం. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం.
దీనిని మనం నెగటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించి ఇది మన జీవితాలకు ఉపయోగకరంగా ఉంది అనేటువంటి ఒక భావన కలిగి మనం ఎందుకంటే ముందు సాగాలని మనసారా కోరుకుంటున్నాను.